వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఈ రోజు హెడ్లైన్స్. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న కల్వకుర్తి చైర్పర్సన్ భృంగి రత్నమాల ఆనంద్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన లంబాడ ప్రజాప్రతినిధులు. సన్ సేవలాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి లంబాడ నేతలు విజ్ఞప్తి. మద్దిమడుగులో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ తో 5 దుకాణాలు దగ్ధం. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. కల్వకుర్తి మున్సిపాలిటీలో సిబ్బంది విధుల నిర్వహణపై చైర్పర్సన్ భృంగి రత్నమాల ఆనంద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయంలోని వివిధ విభాగాలను ఆమె 22వ వార్డు కౌన్సిలర్ కల్లోజు రాజేష్ కుమార్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బంది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు హాజరు పట్టికలను పరిశీలించి విధుల నిర్వహణపై ఆరా తీశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపాలిటీ కార్యాలయానికి వస్తారని, అలాంటి సమయంలో అధికారులు, సిబ్బంది అందుబాటులో లేకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. అలాగే కార్యాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, సమస్యలను త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేదే లేదని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ భృంగి రత్నమాల ఆనంద్ కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో లంబాడ ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. లంబాడిల ఆధ్యాత్మిక గురువు సంత్ సేవలాల్ మహారాజ్ పేరుతో ప్రత్యేకంగా సంత్ సేవలాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్పొరేషన్ ద్వారా లంబాడ సమాజ అభివృద్ధికి ప్రత్యేక పథకాలు అమలు చేయాలని కోరారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఎస్సీ కమిషన్ ను వేరు చేయాలని, ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిషన్ అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ భేటీలో ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రామదాస్ నాయక్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, తెలంగాణ గిరిజన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. లంబాడ సమాజ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా నేతలు కోరారు. అచ్చంపేట నియోజకవర్గంలోని పదరా మండలం మద్దిమడుగు గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్రామంలో శ్రీ పబ్బాతి ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అర్ధరాత్రి తర్వాత ఒకేసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో 5 షాపులు పూర్తిగా కాలిపోయాయి. సమాచారాన్ని అందుకున్న స్థానికులు మంటలను అదుపులోకి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే భారీ నష్టం సంభవించింది. ఈ ఘటనలో బాధిత కుటుంబాలను తమ జీవన ఆధారాన్ని కోల్పోయారు. సమాచారం అందుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాల మేరకు జ్యోతినాయక్ తండా సర్పంచ్ కృష్ణవేణి సాయిబాబు నష్టపోయిన 5 షాపులకు ఒక్కొక్కరికి చూపున 3,000 రూపాయలు అందజేశారు. నష్టపోయిన వారిలో జ్యోతినాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కండ్లకుంట గ్రామానికి చెందిన కుటుంబాలు ఉన్నట్లు తెలిపారు. జీవనోపాధి కోసం మద్దిమడుగుకు వలస వెళ్లిన సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం బాధాకరమని స్థానికులు పేర్కొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.